పోస్టర్ అయితే చూశారు కదండి. మన నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ట్విట్టర్ వేదికగా తన అభిమానాన్ని అయితే చాటుకున్నాడు. ప్రజెంట్ ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే ట్రెండింగ్ అయితే అవుతుంది. ఎందుకు ఈ వీడియో ఇంత ట్రెండింగ్ అవుతుందంటే మన ఎన్టీఆర్ గారు చేసిన పని అలాంటిది అనమాట. ఏ హీరో కూడా రీసెంట్ టైంలో ఇలాంటి పని అయితే చేసిన దాఖలాలు అయితే లేవు. అలాంటి పని అయితే మన ఎన్టీఆర్ గారు అయితే చేయడం జరిగింది. ఏంటా ఆ పని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే జూనియర్ ఎన్టీఆర్. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ మూవీ అయితే చిత్ర షూటింగ్ లోనైతే ఉన్నది. రీసెంట్ గా గ్లిప్స్ రెడీ అయింది. ఇది చాలా రికార్డులు అయితే క్రియేట్ చేసి పెట్టింది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా కుకీస్ అయితే తన స్వయంగా కుక్ చేసి తింటున్న ఒక పోస్ట్ అయితే ట్విట్టర్ వేదికగా పెట్టడం అయితే జరిగింది. దీనికి వెంటనే అభిమానులు అయితే వేల సంఖ్యలో అయితే రిప్లైలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముందుగా ఇచ్చిన ఒక అభిమాని అయితే సాయి తేజ అనే ఒక అభిమాని, అన్న మాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మాకు కూడా పంపిస్తే మేము కూడా తింటాం కదా అనే ఒక మెసేజ్ అయితే ఎన్టీఆర్ గారికి అయితే పోస్ట్కి అయితే పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారు అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి అడ్రస్ పంపు అనే ఒక మీముతో అయితే ఆయన సమాధానం అయితే ఇచ్చాడండి. వెంటనే ఈ సాయి తేజ ఫ్యామిలీ అయితే ఆశ్చర్యపోయి షాక్ గురయ్యి ఈ జన్మకు నాకు ఇది చాలు అని అయితే ఆయన భాషోద్వేగంతో అయితే ఎన్టీఆర్ గారు నాకు స్వయంగా రిప్లై ఇచ్చారని అయితే ఆయన కళ్ళల్లో ఆనందం అయితే ఉట్టుపడినట్టుగా అయితే కనిపించింది. వెంటనే తన కృతజ్ఞతలు ఎన్టీఆర్ గారు చెప్పుకుంటూ తన అపార్ట్మెంట్ అడ్రస్ అయితే పంపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వెంటనే పంపిన తర్వాత 1 డేలోను మన ఎన్టీఆర్ గారు అయితే తన స్వయంగా వండిన కుకీస్ అయితే ఈ పిల్లవాడి కోసం అయితే పంపడం జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా అపార్ట్మెంట్ లో ఈ పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆశ్చర్యానికి మరింత గురయ్యారండి. వెంటనే వాళ్ళు ఒక వీడియో క్లిప్ తీసి తన పిల్లలిద్దరికి ఈ కుకీస్ తినిపిస్తున్నట్టు, అలాగే ఎన్టీఆర్ మామగారికి థ్యాంక్స్ చెప్పమనగానే వెంటనే పిల్లలిద్దరూ ఫ్లయింగ్ కిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా అరుదుగా జరిగే సన్నివేశం కాబట్టి ప్రజెంట్ సోషల్ మీడియా వేదిక అయితే చర్చ జరుగుతుంది. అలాగే వీళ్ళు సాయి తేజ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫుల్గా హ్యాపీగా ఉన్నామంటూ, ఎన్టీఆర్ గారికి ఎప్పుడో రుణపడి ఉన్నామంటూ వాళ్ళు మనసులోని భావాలను అయితే బయటకు అయితే ఎక్స్ప్రెషన్ అయితే జరిగింది. ఇది విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గారు కుకీ పోస్ట్ కి మరొక వేరే అభిమాని, ఎన్టీఆర్ గారి అభిమాని అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఏంటి టైగర్ సార్ కుకీస్ పెడుతున్నారు, వేర్ ఈజ్ బిర్యానీ అని అయితే ఆయన పెట్టడం జరిగింది. వెంటనే ఎన్టీఆర్ గారు దానికి కూడా రిప్లై ఇస్తూ అన్నీ మారాయి అనే మన బ్రహ్మానందం గారు బాద్షాలో ఉంటది కదా డైలాగు, ఆ మీమ్ అయితే పెట్టడం జరిగింది. అది చూసి ఎన్టీఆర్ అభిమానులు అయితే పండగ అయితే చేసుకుంటున్నారు. ఏంటి తారక్ సార్ ఏంటి ఇంత అందరికి రిప్లైలు ఇస్తున్నారని అయితే షాక్ అయిపోతున్నారు. ట్విట్టర్ అంతా ఒకటే దాడి అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ ఓన్లీ కుకీస్ వీడియో మీదే ఇంత అభిమానం చూపిస్తున్నారని అయితే దాడి అయితే చేస్తున్నారు, మెసేజ్ల దాడి. ఇంక ఎవరికి రిప్లై ఎన్నో వస్తాయని అయితే ప్రజెంట్ తెలీదు. ప్రజెంట్ అయితే ఇప్పటికీ 2 అయితే రిప్లై రావడం అయితే జరిగింది. చాలా అరుదుగా జరుగుతుందండి ఇలాంటి సంఘటన. ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి ఏ హీరో కూడా పోస్ట్ పెట్టిన వెంటనే రిప్లైలు అయితే ఎవరు. కానీ మన ఎన్టీఆర్ గారు డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్న తన అభిమానం చాటుకోవడం కోసం అయితే వెంటనే రిప్లైలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి సన్నివేశం గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటివి ముందు ఎప్పుడన్నా జరిగాయంటే చిన్న జరిగి ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి హీరోవి. కాకపోతే హైలైట్ అయింది అయితే మన ఎన్టీఆర్ ప్రజెంట్ ఈ కుకీస్ వీడియో అయితే. అలాగే ఎన్టీఆర్ గారే స్వయంగా కుకీస్ వీడియో చేశారంటే అవును బ్రో, ఎన్టీఆర్ గారే కుకీస్ వీడియో చేశారు, కుకీస్ తయారు చేశారు, తను తిన్నాడు అనమాట. అయితే ఎన్టీఆర్ గారికి వంట బాగా వచ్చని గత 4-5 సందర్భాల్లో ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ టైం ఒకసారి బిగ్ బాస్ హౌస్ లో కూడా తను బిర్యానీ అయితే వండాడు. ఆ వండిన దేనికి నాగార్జున గారు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ గారు అయితే బిర్యానీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే చేస్తారు. స్వయంగా తన నేర్చుకున్నారు. ఈ వంటకాలన్నీ కూడా ఎన్టీఆర్ గారు తమ అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానని అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే షూటింగ్ లేని సమయంలో, ఖాళీ సమయంలో తన ఫ్యామిలీ కోసం అయితే తన స్వయంగా బిర్యానీ చేసి అయితే పెడతానంటూ ఆయన గత వీడియోలో కూడా ఎన్టీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ వార్త తెలిసిన మిగతా అభిమానులు కూడా తన ఎన్టీఆర్ లాగే తన హీరో కూడా చేసుంటే బాగుందని అయితే వాళ్ళు అయితే అనుకుంటున్నారు. మరి చూద్దాం, మిగతా హీరోలు కూడా ఇలాంటి పోస్టులు పెట్టి రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ మనం ఎప్పటికప్పుడే ఇస్తున్నాము.
అలాగే మన వీడియోకి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. అందరికీ అయితే యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అయితే నా ధన్యవాదాలండి. అలాగే ఇలా సపోర్ట్ చేసి మరించి మంచి కంటెంట్ అయితే నేను పెడుతూ ఉంటాను. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే ఎప్పటికెప్పుడు వస్తూ ఉంటుంది. కొంతమంది అయితే ఒక ఎన్టీఆర్ అభిమాని అయితే ఈ వీడియో చెయ్యన్నా అని అయితే మెసేజ్ పెట్టాడు. అందుకే ప్రత్యేకించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏదన్నా ట్రెండింగ్ టాపిక్ ఉంటే అది నాకు చెప్తే నేను వెంటనే దాని గురించి పూర్తి డేటా సేకరించి వీడియో చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.